గౌరవనీయులైన గవర్నర్ గారికి, గౌరవ మంత్రులు, ప్రజాప్రతినిధులు, అమెరికా నుండి వచ్చిన మా ఆట కుటుంబ సభ్యులు, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేసిన నా ప్రియమైన తెలుగు సోదరమణులకు మీ అందరికీ నా తరపున మరియు అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆట తరపున హుదవి లాంటి ఒక ప్రతిష్టాత్మకమైన వేదికపై ఆటా వేడుకలు 2025 గ్రాండ్ ఫైనాలీలో మీ అందరి మధ్య నిలబడటం నాకు అపారమైన గౌరవంగా ఉంది. ఆట అంటే కేవలం ఒక సంస్థ కాదు. ఆట అంటే మన తెలుగు భాష, మన తెలుగు సంస్కృతి, మన తెలుగు గుర్తింపు. అమెరికాలో ఉన్న లక్షలాది తెలుగు కుటుంబాలని మాతృభూమితో అనుసంధానించే భావోద్వేగవంతి ఆట. వేడుకలంటే ఒక సేవ యాత్ర. మేము ప్రతి 2 నెలలకు ఒకసారి డిసెంబర్ నెలలో మన తెలుగు రాష్ట్రాలకు వచ్చి వేడుకలు నిర్వహిస్తాం. ఇదే కేవలం పండుగ కాదు, ఇదొక సేవ యాత్ర. అలాగే ఈ డిసెంబర్ 12 నుంచి డిసెంబర్ 25 వరకు అమెరికా నుంచి వచ్చిన మా ఆట కుటుంబ సభ్యులు తమ ఉద్యోగాలు కుటుంబాలని వదిలి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో సేవాకార్యక్రమం నిర్వహించడానికి ముఖ్యంగా ఆరోగ్య శిబిరాలు, విద్యా కార్యక్రమాలు, మహిళా సాధారణకర్త ఉమెన్ ఎంపవర్మెంట్, స్టార్టప్ పోటీలు, వ్యాపార సెమినార్లు వంటి అనేక కార్యక్రమాలకి మన ప్రజల కోసం సేవ కోసం వచ్చారు. ఈ వేడుకలలో మేము అమెరికా మరియు భారత ప్రభుత్వాలతో కలిసి అనేక కార్యక్రమాలు నిర్వహించాం. ఉదాహరణకు అమెరికా కౌన్సిల్ జనరల్ మా 2 బిజినెస్ సెమినార్ వైజాగ్లో మేము కండక్ట్ చేసిన బిజినెస్ సెమినార్లో వారు పాల్గొన్నారు. అలాగే టీ హబ్ హైదరాబాద్లో మేము బిజినెస్ కండక్ట్ చేసిన బిజినెస్ సెమినార్లో కూడా కౌన్సిల్ జనరల్ పాల్గొన్నారు. భారత బిజినెస్ సెమినార్ అలాగే మేము టీ హబ్ మన ఐఐటి హైదరాబాద్లో స్టార్టప్ కాంపిటీషన్ చేసినప్పుడు భారత ప్రభుత్వం మైటీ వైతో కలిసి స్టార్టప్ పోటీలు చేశాము. ఇవి భవిష్యత్ ఆర్థిక సహకారానికి బీజాలు. ఈరోజు భారతదేశం వేగంగా ఎదుగుతుంది. ఈ ప్రయాణంలో ప్రవాస భారతీయులు అత్యంత కీలకం. మా విజ్ఞానం, మా పెట్టుబడులు, మా అనుభవం ఇవన్నీ మాతృభూమి అభివృద్ధికి ఉపయోగపడాలి. ఈ వేడుకలలో ఇంత గొప్ప స్థాయిలో విజయవంతం చేసిన ముఖ్యంగా మా వేడుకల కోచైర్ సాయి సూదిని గారు అండ్ నరసింహ దాయసాని గారు, అలాగే మా ఆట కార్యవర్గం అందరూ, అలాగే వారికి నేను వ్యక్తిగతంగా మరియు ఆట తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. వారాలు నెలలు తడబడి తమ కుటుంబాలు వదిలి ప్రతి గ్రామం ప్రతి కార్యక్రమానికి తమదిగా తీసుకొని ఈ వేడుకలను ముందుకు నడిపించారు. అలాగే మీరు లేకపోతే ఈ వేడుకలు ఈ స్థాయిలో ఈ ప్రబోధంగా జరిగేది కాదు. ఆట నాయకత్వానికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ముఖ్యంగా మా ఆట అధ్యక్షుడు జయంత్ చెల్ల గారికి, మా ఈసీ కార్యవర్గానికి, అలాగే మా బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్కి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ముగుస్తుంది ఒక వేడుకలు, కానీ మొదలవుతుంది ఒక కొత్త అధ్యాయం. ఆట భారతదేశం అమెరికా మధ్య వాణిజ్యానికి, స్నేహానికి, సంస్కృతికి ఒక బలంగా కొనసాగుతుంది. మీ అందరి ఆశీస్సులతో మేము ఇంకా పెద్ద సేవలు చేయబోతున్నాం. జై తెలుగు, జై ఆట. థ్యాంక్ యూ.